మరి ఏది లేనప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో డాక్టర్ ఏం కాదు బాగి నీకు. నా నగలన్నీ అమ్మేద్దామండి, మన బిడ్డని మనం కాపాడుకుందామండి. 5 లక్షలు ఇంతకన్నా కుదరలేదు. ఇవి తీసుకెళ్లి హాస్పిటల్లో కట్టారా? జిగిజిగి తక్క తక్క జిగిజిగి తక్క తక్క జిగిజిగి తక్క తక్క జిగిజిగి తక్క తక్క రూముకు వెళ్ళాలి, మందెయ్యాలి. జిగిజిగి తక్క తక్క మావా వీణ స్టెప్. మావా గ్లాసులు గారి టైం అయింది, రూమ్కి వెళ్దాం పదా. ఒరే దరిద్రం, నా నెత్తి మీద డాన్స్ చేస్తుంటే మధ్యలో నీ కోయ డాన్స్ ఎంత రాదవా? అరే అక్కడ ఎవరు ఉన్నారా? అవునరా, నాకు కూడా కనపడుతుంది. రాత్రి నువ్వు తప్ప అందరూ కనిపిస్తారులే. వీటికేం తక్కువ లేదు. ఈ టైంలో మనం తప్ప ఆఫీస్లో ఎవరు ఉండరు, పైగా ఏడుస్తుంది. కొంపతి చూసాడా? అరే అది దుర్గం చెరువులో దూకితే నీళ్ళని బయటకు వచ్చేద్దారా? సీరియస్ సిచ్యువేషన్ కామెడీ చేస్తామంటారా? పదా మావా, అమ్మాయిలకు అన్యాయం జరిగితే నువ్వు ఊరుకుంటావేమో గానీ ఈ బంటిగాడు ఊరుకోడరా. నాకెందుకో నువ్వే గెలుకుంటావు డౌట్గా. ఊరి మామ చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు, ఈ ఫేస్ ఒక్క అమ్మాయినే పడుతుందారా మామ? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? మూసుకొని పదా. ఇదిగో పాప, పాప నిన్నే. మోనిక ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అడిగేది నిన్నే మోనిక, ఎందుకు ఏడుస్తున్నావు? అన్న సారీ అన్న, ఆ రోజు నువ్వు చెప్పినా వినకుండా అజయ్తో నైట్ ఫ్లాట్కి వెళ్ళాను. మా ఇద్దరి మధ్య అంతా జరిగిపోయిందన్న. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామా అని అడిగాను, ఇంకా అంతే గట్టి గట్టిగా అరిచేసి నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. నీకు ఆ రోజే చెప్పా కదా ఇవన్నీ వద్దనే. అరే ఎందుకు అరుస్తున్నావు? మన వల్ల అయితే హెల్ప్ చేద్దాం, లేకపోతే వదిలే, అంతేగాని అరవకు. సరే ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు మోనిక? అన్న ఒక్కసారి అజయ్తో మాట్లాడాలన్నా. వాడితోనే లైఫ్ ఫ్యూచర్ అంతా ఊహించేసుకున్నాను. ఒకే ఒక్కసారి ఇప్పుడు నా పరిస్థితి ఏంటని కళ్ళలో కళ్ళు పెట్టి అడగాలని ఉందన్నా. వాళ్ళ అమ్మా నాన్న కాంటాక్ట్ ఏమైనా ఉందా నీ దగ్గర? వాడి చెల్లె నంబర్ ఉంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, రూమ్మేట్స్ వాళ్ళ నంబర్స్ ఉంది, నాకు షేర్ చేయి. మోనిక మోనిక నువ్వు కూల్గా ఉండు. పక్కనే త్రిశూల్ బార్లో ఫ్రెండ్స్తో కలిసి తాగుతున్నాడంట. సరే. అరే వాడిని కొట్టకుండా తీసుకొనిరా. పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు పెళ్ళికి ముందు ఇదంతా తప్పని. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే ఎలా ఉంటుందో తెలుసా? ఒకటేసారి 100 ల్యాండ్ మైన్స్ని తొక్కినట్టుంటుంది. తీస్తే చస్తాం, తీయకపోతే భయంతో చస్తాం. ఏంట్రా ఫోన్ చేస్తే లేపట్లేదంట? మాకు 100 ఉంటాయి, నువ్వెవడ్రా మధ్యలో? పాపా మంచి నాటు సాంగ్ ఒకటి చెప్పు. కుర్చీ మడత పెట్టి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్బడ్స్ పాట ఎంజాయ్ చేయి. కుర్చీ మడత పెట్టాలా వద్దా?
సాంగ్ అయిపోయింది. ఇక్కడ మార్పు కూడా వచ్చేసిందమ్మా. సారీ బేబీ. బేబీ నువ్వు మాట్లాడకపోయేసరికి ఎంత భయపడ్డానో తెలుసా? తల్లి మీ సరసాలు మేము వెళ్ళిపోయినాక ఆడుకోండి. ఈ సభకి నేను పెద్ద మనిషిని కాబట్టి ఒక స్మాల్ అడ్వైస్ ఇస్తా. బ్రో, లైఫ్ లాంగ్ ఒకటి గుర్తుపెట్టుకో. నీకోసం ఒక అమ్మాయి అంత దూరం వచ్చిందంటే నిన్నెంతో నమ్ముతున్నట్టు, ప్రేమిస్తున్నట్టు. ఒకవేళ యాక్సిడెంటల్గా ఏమైనా తప్పు జరిగితే యూ షుడ్ బి మ్యాన్ ఎనఫ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అండ్ సిచ్యువేషన్స్. భలే చెప్పావురా. అర్థం కాలేదు, తెలుగులో చెప్పు. ఏం లేదురా, మనకి నచ్చిన వాళ్ళు మనకి నచ్చింది నచ్చినట్టు చేస్తున్నారంటే వాళ్ళకి మనం నచ్చినట్టు. ఆ నచ్చింతనాన్ని నచ్చినట్టు కాపాడుకుంటే మనం లైఫ్ లాంగ్ నమ్ముతారు లేదా ఉమ్ముతారు. మామ, నాకు ఈ కాన్సెప్ట్ అస్సలు అర్థం కాలేదురా. ఓ పని చేయి, స్క్రీన్ లెఫ్ట్లో డబుల్ క్లిక్ చేస్తే 10 seconds వెనక్కి వెళ్తుంది. మళ్ళీ విని ఈసారి క్లియర్గా అర్థమవుతుంది. అన్నా నువ్వు ఇంత మంచోడివి కదా, మరి సుబ్బు ఎందుకు నీకు బ్రేకప్ చెప్పింది? ఈ అన్నబాధ నీకు అర్థమైంది, కానీ మీ అక్కకు అర్థం కావట్లా. అదే మీ వదినకి అర్థం కావట్లా. సరే అన్నా, నువ్వేం వరి అవ్వకు. సుబ్బుతో నేను మాట్లాడతా. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడెస్. పదరా మనం వెళ్దాం. లవ్ బర్డ్స్ హ్యాపీగా ఉండండి, కలిసిపోండి. మనకి ఏ బర్డ్ లేకుండా పోయింది. ఐ లవ్ యూ బేబీ. ఐ లవ్ యూ టూ బేబీ. మామా, ఎంతో మందికి లవ్ సెట్ చేశారా, కానీ నీ ముఖానికి ఎవరు సెట్ అవని అంటున్నారు? అది పక్కన పెట్టరా. నాకు ఈరోజు ఒకటి బాగా అర్థమైందిరా. ఏంట్రా, నీ ముఖానికి ఎవరు పడరానా? అది కాదా, మరి ఇంకేంట్రా? నువ్వు నాకన్నా పెద్ద కమిటీ పీస్ అని. థ్యాంక్ యూ రా. ఏదో అన్నావు. మామ, నేనేమనలేదురా. నాకు అమ్మాయి నువ్వే సెట్ చేయాలరా. సర్లే చేద్దాం. అది నన్ను ఇందాక ఏదో అన్నావురా. మామ, నేను ఎంత గొప్ప ఉన్నాయనారా. నువ్వెంత పర్ఫామ్ చేసినా అదే పేమెంట్. మూసుకొని పద. పద. అవును బేబీ, అసలు అర్జున్కి సుబ్బుకి బ్రేకప్ ఎందుకైంది బేబీ? కారణం ఏదైనా కానీ బేబీ, నేను మాత్రం అర్జున్కి మాట ఇచ్చాను వాళ్ళిద్దరిని కలుపుతా అని. ఫ్రెండ్గా ఈ మాత్రం చేయకపోతే ఎలా? అదేలే. హలో సుబ్బు. సుబ్బు, బాగున్నావా తల్లి? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? బానే ఉన్నావమ్మా. అర్జున్ నాకు జరిగిందంతా చెప్పాడు. నువ్వేం దిగులు పడకు, నేను అంకుల్ వచ్చి మీ ఇంట్లో మాట్లాడతాం, సరేనా? ఓకే ఆంటీ. ఆరోగ్యం జాగ్రత్తమ్మా. ఈ టైంలో ఎక్కువ పనులవి చేయడం మంచిది కాదు. ఆంటీ లెట్ మీ క్లియర్ దిస్. నాకు అర్జున్కి బ్రేకప్ అయింది. మేము కలిసి ఉండట్లేదు. కలిసి ఉండాలని నువ్వనుకోవట్లేదేమో తల్లి, వాడు కాదు. ఎవరో నీ అర్జున్ గురించి తప్పుగా చెప్తే అది నమ్మి వాడిని దూరం పెట్టాలనుకుంటున్నావా? ఇక్కడ ఎవరేం చెప్పారో ఇంపార్టెంట్ కాదు ఆంటీ, ఏం చెప్పారో అనేది ఇంపార్టెంట్. సరే అమ్మా, ఒకవేళ రేపు అర్జున్కి ఎవరో మూడో వ్యక్తి వచ్చి నీ మీద తప్పుగా చెప్తే వాడు అలాగే నిన్ను దూరం పెడతాడా? వాడు అలా పెడతాడని నువ్వు అనుకుంటున్నావా? నీకు నువ్వే సమాధానం చెప్పుకో చాలు. కానీ ఆంటీ, చూడమ్మా, నీ లైఫ్ నీ ఇష్టం. నేను నీకు థ్యాంక్స్ చెప్దామని కాల్ చేశాను. 15 ఏళ్ల తర్వాత అర్జున్ వాళ్ళ నాన్నతో మాట్లాడాడమ్మా. దానికి తెలుసో తెలియకో నువ్వే కారణమయ్యావు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఉంటాను. హాయ్ సుబ్బు. హాయ్ అనిత. అనిత, నేను ఒకటి అడుగుతా, నువ్వేమనుకోకపోతే. యా అడుగు. నాకు నువ్వు అర్జున్ గురించి చెప్పిందంతా నిజమేనా? డూడ్, నువ్వు నమ్మితే నమ్ము, లేదా లేదు. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది? కాదు, నాకు తెలిసినంత వరకు అర్జున్ అంతా చెడ్డోడు కాదనేమో అని అనిపిస్తుంది. నీకు తెలిసినంత వరకు నీ బ్రెయిన్ అక్కడే ఆగిపోయింది. అది దాటి ఆలోచించు. బట్ నువ్వు తప్ప ఇంకెవరు అర్జున్ గురించి నాకు తప్పుగా చెప్పలేదు అనిత. సరే, లెట్ మీ ప్రూవ్ యూ. మన కన్వర్జేషన్ జరుగుతుందని ఎవరికి తెలియదు కదా. సో లెట్స్ డూ వన్ థింగ్. మన ఆఫీస్లో నుంచి ర్యాండమ్గా ఒక 5గురిని తలుచుకుంటా. ఈ ఫింగర్స్లో ఒకటి పట్టుకో. మోహన్. ఇప్పుడు నువ్వు నాతో ఉన్నావని మోహన్కి తెలీదు. నేను ర్యాండమ్గా కాల్ చేసి మాట్లాడతా. హే అనిత, వాట్సాప్? హాయ్ మోహన్, కాఫీకి వచ్చాను.
మోహన్, నాకు అర్జున్కి బ్రేకప్ ఎందుకైంది? నిన్ను చీట్ చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు కదా. నాకన్నా ముందు అర్జున్కి ఆఫీస్లో ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు? హే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? కొంపతీసి అర్జున్ పక్కన ఉన్నాడా ఏంటి? ఆహా, ఎవరు లేరు మోహన్. జస్ట్ చిన్న డౌట్ వచ్చి కాల్ చేశా, ఎవరైనా ఉన్నారేమో అని. ఎందుకు లేరు? జెస్సీ అని ఇప్పుడు బెంగళూరులో పనిచేస్తుంది. దానికంటే ముందు రేఖ అని ఇప్పుడు చెన్నైలో వర్క్ చేస్తుంది. అయినా ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? ఏం లేదులే మోహన్, ఊరికే. సరే సరే, నాకు డౌట్, ఆ అర్జున్ గారి వీడియోస్ ఇంకా ఉన్నాయా, డిలీట్ చేసావా? సరే సరే, నేను లంచ్ లో కలుస్తాను, బాయ్. ఎందుకు అలా కట్ చేసావు? మోహన్ ఏదో అర్జున్ వీడియోస్ ఏదో అంటున్నాడు, ఏంటది? అదేం లేదు, కాఫీ తాగు, చల్లారిపోతుంది. అనిత ప్లీజ్ చెప్పు, అదేం వీడియోస్? నీది అర్జున్ది ఏమైనా ప్రైవేట్ వీడియోసా? అదేం లేదు సుబ్బు. అనిత ప్లీజ్ చెప్పు. అవును, ప్రైవేట్ వీడియోసే, కానీ నాది అర్జున్ది కాదు. అర్జున్ది వేరే అమ్మాయిది. వాట్? అర్జున్కి బెడ్ మీద అమ్మాయిలతో వీడియో తీసుకోవడం వాడికి అలవాటు. దాంతో బ్లాక్మెయిల్ ఏం చేయడు, జస్ట్ వాడి ఫోన్లో పెట్టుకుంటాడు అంతే. అది వాడి ఫ్యాంటసీ. అనిత, ఒక్కసారి నాకు ఆ వీడియో చూపించవా? చూపించేదాకా నేను నమ్మను. వద్దులే సుబ్బు. అనిత ప్లీజ్ చూపించు అనిత. ఓకే. ఏమున్నావే కంసి పెట్ట, ఇవాళ ఎలాగైనా నేను కాల్చుకొని తింటా. ఇది రణరంగం, ఇది చదరంగం, విరగాల్సిందే మడత మంచం. సెంచరీవే. ఇంకా స్లైడ్ చే, చాలా ఉంటాయి. వాడి ఫోన్లో నాకు ఈ వీడియోస్ అన్నీ దొరికాయి. వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నా. నా కాల్ పట్టుకుని వద్దు అని బ్రతిమాలాడు. వాళ్ళ అమ్మతో కాల్ చేయించి కన్విన్స్ చేసేసరికి సరే అని వదిలేసా. అవును, నీకు అర్జున్కి బ్రేకప్ అయిందంట. ఈ పాటికి వాళ్ళ అమ్మని కాల్ చేసి కన్విన్స్ చేసి ఉండాలే. అరే, నీకు రావాల్సిన పేరు క్రెడిట్స్ మొత్తం అంతా కొట్టేస్తుందిరా. బొంగులో వరకు నా బొంగులో క్రెడిట్స్ వాళ్ళనే పెట్టుకోమను. అయినా నా మైండ్ లో ఏ ప్రాబ్లం ఉందో అర్థం కావట్లేదా? నాకు అర్థమైందిరా, కన్నప్ప టీచర్ వచ్చిన సినిమా ఎప్పుడనేగా. శివయ్యా, ఏమైందిరా? కొరుకుతున్నారయ్యా నీ పిల్ల పుసిక్యాట్. రే, అయినా నేను ఆలోచించేది కన్నప్ప గురించో కట్టప్ప గురించో కాదురా, నా భార్య సుబ్బు గురించి, వైఫ్ గురించి. వచ్చింది ఫోను. ఆగిరా, చెప్తుందిగా. ఇదేంటి? ఏమున్నావే కంసి పెట్ట. అరే, వాయిస్ కూడా యాడ్ చేసుకుంది కదా. ఇంకెంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటావురా నువ్వు? సుబ్బు, ఈ వీడియోలో ఉండేది నేను కాదు. అక్కడంత క్లియర్ గా కనిపిస్తుంటే నువ్వు కాదని ఎలా చెప్తావు అర్జున్? సరే, ఆ వీడియోలో ఉంది వాడే. అయితే ఏంటి, ఏదో పార్ట్ టైం గా సైడ్ ఇన్కమ్ కోసం బిట్లు చూస్తూ సినిమాలో యాక్ట్ చేస్తూ కష్టపడుతున్నాడేమో. అసలే మా వాడు మహానటుడు అని ఆడియన్స్ లో మంచి టాకు. ఫోర్త్ వాల్ బ్రేక్ చేయకరా. ఓకే సుబ్బు, నిజంగా దీంట్లో ఉండేది నేను కాదు. నాకు డౌట్, మన ఇద్దరి మధ్య జరిగిన విషయం మీ అమ్మకు కూడా తెలుసు కదా? సుబ్బు, అమ్మని ఇందులో ఇన్వాల్వ్ చేయకు. అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి అమ్మాయిలను భలే ట్రాప్ చేస్తున్నారా. సుబ్బు, తెలియకుండా నోరు జారద్దు. అసలు నిన్ను కాదు, మీ అమ్మని పట్టుకుని అనాలి. వద్దు, ఆపేయ్. మీ అమ్మకి వీడియో పంపించనా? నువ్వు రెడ్ హ్యాండెడ్ దొరికిపోయినా చెప్పనా? అమ్మని ఇందులో ట్రాక్ చేయదని చెప్తున్నా కదా. నీ మీద కేసు ఫైల్ చేస్తా ఇప్పుడు. మీ అమ్మకి కాల్ చేసి నేనే రమ్మని చెప్పనా, లేదా పోలీసు వాళ్ళు నీ లాక్కుని రమ్మని చెప్పనా? అరే, అదేంట్రా అలా కొట్టేశావు? అవునరా, కొట్టినందుకు తప్పే. చంపిది రే. నేను ఇంటికి వెళ్తున్నా, ఆఫీస్ అయినాక ఇంటికి వచ్చేయండి. అరే అర్జున్, అరే రే రే, చాలా గట్టి కొట్టేశాడు. అయినా నేను జస్ట్ ఈసారి సుబ్బుతోనైనా జెన్యూన్గా ఉండమని చెప్పాను అనిత, అంతే. మందు బాటిల్ తీసి నా తల బగులు కొట్టేశాడు. 4 కుట్లు పడ్డాయి. చెప్పు సుబ్బు, ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దామేంటి మోహన్, లాస్ట్ టైం నన్ను కొట్టినప్పుడు వదిలేసాం. నిన్ను కూడా కొట్టాడు. ఇప్పుడు నువ్వు మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేయి. మేమిద్దరం లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేస్తాం. ఏ సుబ్బు?
ఇవాళొద్దు, రేపు ఈవినింగ్ చేద్దాం. మార్నింగ్ మన ఆఫీస్లో ఇంపార్టెంట్ డే, మన కొత్త ఇంటిగ్రేషన్ లాంచ్ ఉంది. ఈ టైంలో పోలీసులు ఆఫీస్ విజిట్ చేయడం కూడా మంచిది కాదు. అర్జున్ గాని ఆఫీస్కి రావద్దని నేను మెసేజ్ చేస్తా. మీరిద్దరు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. సరే సుబ్బు, నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో, నేను వస్తాను. హే, బుద్ధుందా నీకు? ఇక్కడ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తే చాలు, వాని ఉద్యోగం పోతుంది. పోలీసుల దాకా వెళ్తే అది మాఫ్ వీడియోస్ అని తెలిసిపోతుంది. మనిద్దరం ఇరుక్కుంటాం. నేనంత బుర్రలేందని అనుకున్నావు మోహన్? సుబ్బుతో ఈ దరిద్రం గురించి మర్చిపో అని చెప్పి నా ఫోన్లో తన ఫోన్లో వీడియో డిలీట్ చేపిస్తా. జస్ట్ వాడు కొట్టినందుకు మాత్రమే కంప్లైంట్ ఫైల్ చేపిస్తా. నౌ షీఈస్ కంప్లీట్లీ అండర్ మై కంట్రోల్. చీన్ టపాకటం. ఇన్ని తెలివితేటలు ఎక్కడవే తల్లి నీకు? నిన్ను చేసుకోబోయే పుణ్యాత్ముడు ఓడో గాని వాడికి ఒంటి నిండా మచ్చలే అనుకుంటా. హే, చేసుకోబోయేవాడంటే గుర్తొచ్చింది. రేపు నా ఫియాన్సే హైదరాబాద్ వస్తున్నారు. రేపు ఆఫీస్కి రమ్మని చెప్పా. యూ షుడ్ మీట్ హిమ్ మోహన్. ష్యూర్, ఆ పుణ్యాత్ముడిని నేను కలవాల్సిందే. దానికంటే ముందు రేపటి ఇంటిగ్రేషన్కి ప్రాపర్గా ప్లాన్ చేయి. ఒరే, ఎంత తగ్గబట్టాడు వీడు? శుభో, పిల్లకాయల్ని స్కూల్కి తీసుకెళ్దామంటే చిన్నోడు పోనంటున్నాడు దరిద్రుడు. నా బొలుగులే వచ్చినట్టున్నాయి యాదవ్కి. ఏయ్ పోరా, ఇచ్చా చుక్క మందు మిగిల్చకుండా మొత్తం తాగాడు బాబు. ఏం చేద్దాం ఇప్పుడు? ఏముంది, వైన్స్ క్లోజ్ అయ్యే టైం అయింది, పోయి మనకన్నా మందు తెచ్చుకుందాంపా. వీడి పరిస్థితి నోట్లో నిమ్మకాయ విండి లేపడమే. నేను వీడిని మళ్ళీ లేపితే మళ్ళీ తాగి కక్కుంటాడ్రా. క్లీన్ చేసావు పిక్ నీకుందా? ఎవడరా కక్కునేది? ఒక పని చేయి, నువ్వు చేతులు పట్టుకో, నేను కాలు పట్టుకుంటా, బెడ్ మీద పెడతాను. ఇలా ఇవాళ మన ఇంటిగ్రేషన్ లాంచ్ అవబోతుందని టెన్షన్లో అటు ఇటు తిరిగేస్తున్నావా? దానికి టెన్షన్ పడుతుండే. మరి ఇంక దేనికిరా? లాస్ట్ మంత్ శాలరీ పడిందండి, అందులో నుంచి 2330 రూపాయలు మైనస్ అయింది. ఎందుకా అని. ఓ అదా, ఏం లేదురా, నువ్వు వర్క్ స్పేస్లో కన్నా కెఫెటీరియాలో ఎక్కువ ఉంటున్నావు. లీటర్లు కాఫీలు టీలు తాగేస్తున్నావు. నువ్వు ఒకటివే అంత తాగేస్తే ఇక్కడ వాళ్ళకి పాలు సరిపోతుందా చెప్పు? సరిపోవుగా, అందుకే నీ శాలరీ కోసేసాగా. ఒరేయ్, నువ్వు తాగే టీ కాఫీలకి పాలు సరిపోక నీ సైజులో 4 బర్రెలను తెచ్చి ఆఫీస్ కింద పాలు పిండుకోవాల్సి వస్తుందిరా. అయితే ఇప్పుడు టీ కాఫీలకు డోకాలేదు కండి. లంచ్ లో ఏం పెడుతున్నారండి? అరే ఇప్పుడు లాంచ్ పెట్టుకొని లంచ్ కోసం అడుగుతామంటారా? పని చూసుకోరా. సారీ సార్. హాయ్ రాహుల్. మోహన్ ఇవాళ లాంచ్ కంతా ప్రిపేర్డా? ఆల్ సెట్. ఓ నైస్. అవును, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా అర్జున్ గారు కనపడట్లేదేంటి? అర్జున్ ఈరోజు ఆఫీస్కి రాలేదు. వాడు రాకపోవడం ఏంటి? టీమ్ లీడర్ వాడైతే. యాక్చువల్లీ ఇప్పుడు టీంని అనిత లీడ్ చేస్తుంది. ఓ ఏమైంది? ఏమన్నా ప్రాబ్లమా? ఇంకొన్ని మినిట్స్లో మన ఇంటిగ్రేషన్ లాంచ్ ఉంది. అది అయిపోయాక మ్యాటర్ మొత్తం నీకే చెప్తా. సరే, నేను క్లయింట్తో కాల్ తీసుకోవాలి. మీరు ఇంటిగ్రేషన్ లాంచ్ చేసేయండి, నేను లంచ్ తర్వాత వచ్చి మాట్లాడతాను. Are you guys ready for the launch? All excited, fingers crossed. Let's do it. అన్న మొత్తం ఎంత? మొత్తం 40 అయిందన్న. జట్ యూపే చేస్తున్నా, చూసుకో అన్న. ఏంటన్నా డబ్బులు ఎక్కువైనాయా? 40 కొట్టమంటే 4000 పంపినావు. ఓ షట్, చూసుకోకుండా కొట్టినన్న, కొంచెం రిటర్న్ చేసేవా? అన్నా బ్యాలెన్స్ నువ్వే నాకు 400 ఇవ్వాలన్నా. ఎప్పుడు ఇస్తావు? ఓ షట్. రే మామా చెప్పరా. 150 ఉంటే కొట్టురా, బియర్ తాగుతా. నగర్ లేవురా. సరే పోనీ 100 ఉంటే కొట్టురా, బీజర్ తాగుతా. నగర్ లేవు బే. పోనీ 50 ఉంటే కొట్టురా, కటింగ్ చేయించుకుంటా. అలాగైతే ఓకేరా. జెట్ యూపీఐ చేసా, పండగ చేసుకో. థ్యాంక్స్ రా మామ. ఫ్రెండ్ అంటే నువ్వేరా. 50 అడిగితే 50,000 కొట్టావు. 50,000? నేనెందుకు కొడతాను? 50,000 నేనెందుకు కొడతాను? అవి గ్లిచ్ పడ్డంటే రిటర్న్ కొట్టావు. ఎంతన్నా? 140 అయిందన్నా. అన్న అది టిప్ యాడ్ చేసి 150 చేసానా? 10 కదా, కొడతా చూడు. చేసాను చూసుకో. అన్నా నువ్వు దేవుడు అన్నా. 150 అడిగితే 15,000 కొట్టావన్నా. 15,000? నువ్వేమన్నా బామ్మర్ ద్వారా కొట్టు, వెనక్కొట్టు.
అదేదో గ్లిచ్ అయినట్టుంది, వెనక్కొట్టు. అన్న అది లిమిట్ అయిపోయిందన్న. లిమిట్ అయిపోవడం ఏంట్రా? నా టచ్లో ఉండు, మళ్ళీ కొడతా. రే 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 మీ అబ్బా. అంతా సవ్యంగా జరుగుతుంది ఏంటా అనుకున్నాను, వచ్చిందిరా ఎర్రరు. ఇప్పుడు చూద్దాం దీన్ని ఏమాగాడొచ్చి రీసాల్వ్ చేస్తాడో. అనిత కూడా చేయలేదంట వారా? బొంగు చేస్తుంది. ఇప్పుడు దీన్ని రీసాల్వ్ చేయాలంటే దీన్ని కనిపెట్టినోడే రావాలి, అంటే అర్జున్ గాడే రావాలి. అది సర్వర్ డౌన్ అయిపోయింది మోహన్. చాలా పెద్ద గ్లిచ్ ఇది. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. తప్పంతా నాదే అనిత. నా ఈగోకి పోయి అర్జున్ గారు మీ కోపాన్ని పర్సనల్గా కాకుండా ప్రొఫెషనల్గా చూపించా చూడు. నేను చేసిన రెండో తప్పేంటో తెలుసా? నిన్ను నమ్మి నీ చేతిలో టీంని పెట్టడం. టెన్షన్ పడకు మోహన్, నేనున్నా కదా. ఈ పెంట్ అంతా జరిగింది నువ్వు ఉన్నందుకే. నిన్ను నమ్మి నేను టీం లీడ్ చేశాను చూడు. నా చెంప మీద నేను చల్ 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 పట్టుకోవాలి. వాట్ ద ఫక్ ఇస్ హ్యాపెనింగ్ మోహన్? రాహుల్, చిన్న గ్లిచే రాహుల్. వి ఆర్ సార్టింగ్ ఇట్ అవుట్. రే పిచ్చినా కూడా కాదు, చిన్న గ్లిచ్ ఏంట్రా? 15 నిమిషాల్లో 14.6 crores రాంగ్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. వి ఆర్ సార్టింగ్ ఇట్ అవుట్ రాహుల్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, హలో విశాల్. విశాల్ నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. అర్జెంట్గా సర్వర్స్ అన్ని ఆపేసి మన కస్టమర్స్ అందరికి అండర్ మెయింటెనెన్స్ అని చూపించాలి. ఓకే రాహుల్, వి ఆర్ వర్కింగ్ రాహుల్. వి ఆర్ సార్టింగ్ ఇట్ అవుట్ రాహుల్. క్లయింట్ కాల్ వస్తుంది, ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు? సార్ యాక్చువల్లీ వి ఆర్ సార్టింగ్ ఇట్ సార్. రేయ్ ఆ మోహన్ గారు కాల్ చేస్తుంది చూడు. ఈడెందుకు కాల్ చేస్తున్నాడు రా? ఏం లేదురా, అనితకి ఇలా పని రాదు కదా, ఎవరో ఒక బకరాన్ని చూసి ఇరికిస్తాడు చూడు. ఎత్తెత్తు చెప్పు మోహన్. ఒరే చంటి, అర్జెంట్గా ఒకసారి లాంచ్కి రండి. సరే వస్తున్నాం. చెప్పు మోహన్. అరే చంటి, ఇప్పుడు ఇష్యూ రిజాల్వ్ చేయకపోతే నన్ను చంపేస్తారా? ఒక పని చేద్దాం, మన ప్రాజెక్ట్ డేటా అంటే అభిగానికి ఇచ్చేసి వాణ్ణి ప్రాజెక్ట్ లీడ్ చేయమందాం. మనం సేఫ్ అయిపోతాం. ఏమంటావు? ఇప్పుడు మన టీంలో ఉన్న వాళ్ళంతా పద్మవ్యూహంలో చిక్కుకున్నాం. నీతో పాటు బయటపడాలంటే రావాల్సింది అభిమన్యుడు కాదు, మా అర్జునుడు. సోదరా, మన అర్జునుడేడి? కోట్రతాయి తొంగున్నట్టున్నాడు సోదరా. ఎంత దాగినా ఈ సమయానికి ఇక్కడికి మన ప్రేక్షకుల కోసం ఆసనం అవ్వాలే. అయినా అవ్వలేదంటే తను తాగింది మద్యపానమో సురపానమో కాదని నాకెక్కడో కొడుతుంది సోదరా. పద పోయి పిలుచుకొచ్చేద్దాము. పద. నెక్స్ట్ ఎపిసోడ్కి అర్జున్ పిలుచుకొచ్చేద్దాము. స్టే ట్యూన్ మై డియర్స్. శుభోదయం అండి శ్రీవారు. శుభోదయం అండి సతీమణి గారు. ఏంటి నీ కళ్ళు అలా ఊపిపోయా? నైట్ అంతా తమరు పడుకొనిస్తే కదా, అంత కష్టపడినప్పుడు కళ్ళు ఇలా అవడంలో ఏ మాత్రం తప్పలేదు. రాము ఆపు. నీకేమైంది అక్కడ? నైట్ రాము అనే ఒక దోమ కొట్టిందిలే.